జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల విశాఖలో జరిగిన సేనతో సేనాని కార్యక్రమంలో త్రిశూల్ అనే కొత్త విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 3 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ త్రిశూల్కు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. పార్టీకి ముఖ్యంగా వచ్చే 10 సంవత్సరాల భవితవ్యానికి కూడా ఈ త్రిశూల్ కీలకమని వెల్లడించారు. మెరికల్ లాంటి యువతను పార్టీలోకి తీసుకొని వారిని బలమైన నాయకులుగా ఎదిగేలా చేస్తామన్నారు. తాజాగా ఈ త్రిశూల్ కార్యక్రమానికి సంబంధించిన కసరత్తు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. 3 రాపాల్లో పార్టీ కార్యకర్తలను తయారు చేయాలన్నది ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి ఐఐటి మద్రాస్ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాదిలోగా కార్యకర్తలను నియమించుకొని వారికి బలమైన శిక్షణ ఇవ్వడం ద్వారా పార్టీకి వినియోగించుకోవాలన్నది ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో ఐఐటి మద్రాస్ నిపుణుల ద్వారా కార్యక్రమానికి రూపకల్పన చేయనున్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలపై యువతకు ముందుగా శిక్షణ ఇస్తారు. ప్రజల సమస్యలు, పార్టీకి సంబంధించి అంశాలపై చర్చిస్తారు. వారిలో సేవా తత్పరతను ప్రోధి చేస్తారు. బలమైన ఆకాంక్షను పెంచుతారు. తద్వారా పార్టీ తరపున ప్రజల మధ్యకు వెళ్లేందుకు వారిలో స్ఫూర్తిని రగిలిస్తారు. తొలుత సైద్ధాంతిక పునాదులు బలోపేతం చేయడం ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా చేస్తారు. ఇలా 2 రూపాల్లోనూ యువతకు శిక్షణ ఇచ్చిన అనంతరం వారిని పార్టీలో ప్రధాన కార్యదర్శులుగా నియమించే దిశగా ఆలోచన చేస్తున్నారు. తర్వాత వీరికి కీలక బాధ్యతలను కూడా అప్పగిస్తారు. ఇలా 3 రూపాల్లో బలమైన శిక్షణనిచ్చి మెరికల్ లాంటి నాయకులను రూపొందించేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఐఐటి మద్రాస్ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కార్యక్రమానికి ఒక రూపం తీసుకొచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.